దేవుని వాల్యూ అర్థమవుద్ది ప్రియులారా. అందుకే మీరు చూస్తే ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయం మనం చూద్దాం. 2వ అధ్యాయంలో ప్రియులారా 8వ వచనం మనం చూస్తానండి. 8వ వచనం మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఇదేంటి ఇంతకీ? దేవుని యొక్క వరమే. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని యొక్క వరము. కనుక విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మనం అనుకుంటే జరిగింది కాదండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తే జరిగింది కాదండి, మనకి జరగవలసినటువంటిది ఉండి జరిగింది కాదండి, మనకి జీతము కొద్ది జరిగింది కాదు పిల్లలు. ఇదేంటో తెలుసా? దేవుని కృప. ఇదేంటో తెలుసా? దేవుని యొక్క వరము. అందుకే మీరు బాగా గమనించారనుకోండి, మనకంటూ తెలియకుండానే మనకొక బ్రాండ్ పడిపోద్దండి, ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ. వెన్ యూ అప్రోచ్ టు ది గాడ్, ఎప్పుడైతే నువ్వు జీసస్ క్రైస్ట్ని, యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తావో, వచ్చిన వెంటనే నీకు తెలియకుండానే సమాజంలో నీకు ఒక గుర్తింపుని దేవుడు ఇచ్చేస్తారండి. రకరకాలుగా. అందుకే ఒక సందర్భంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట మనం చూస్తానండి. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనం చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 15th verse 15వ వచనం మనం చూస్తే, రక్షింపబడు వారి పట్లను, తర్వాత నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. 16వ వచనం కూడా మనం చూస్తే, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. చూసారా ఏమండి? మనం ఎవరైతే రక్షణలోకి వచ్చేటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం జీవపు వాసన మనం నచ్చుతామండి, మన మాటలు నచ్చుతాయండి. ఈవెన్ మేము పంపిస్తున్నటువంటి దేవుని కృపను బట్టి మేము చేస్తున్న ఈ పరిచర్యను కూడా ప్రేమించేవారు చాలామంది ఉన్నారండి. ప్రేమించేవారు మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు, రీసెంట్గా స్మైలీ గారు చేసినటువంటి ఒక షార్ట్ గురించి మీరు చూసే ఉంటారు మన ఛానల్లో. గులాబీ పువ్వు గురించి మాట్లాడుతూ 5 లక్షల ఖరీదు ఉంటే మీరు కొంటారని ఒక షార్ట్ మాట్లాడారండి. దానికి చాలామంది చెల్లెమ్మలు, చాలామంది తమ్ముళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్ కొంతమంది కాల్స్ చేసి వారిలో ఉన్నటువంటి వేదన అంతా కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారండి. బ్రదర్, నిజంగా ఆ మాటలు ఆలోచిస్తుంటేనండి నా హృదయంలో ఒక ఆలోచన మెదిలిందండి. నేను ఏదో ఒక విధంగా దేవుని కొరకు బ్రతకాలండి. నేను చాలా సమయాన్ని వృధా చేశానండి. దయచేసి నన్ను మీరు నడిపించండి బ్రదర్. మీరు ఏం చేయమంటే అది చేస్తామండి. నీ బ్రదర్స్ చాలామంది మాట్లాడడం నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఇది రక్షణలోకి రావాలనుకునే వారికి అది జీవపు వాసన, అనగా పరసంబంధమైనటువంటి స్మెల్. ఆ మాటలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఎవరైతే దేవుని నడవాలనుకున్నారో, దేవుని యొక్క ఆలోచనను బ్రతకాలనుకున్నారో, దేవుని యొక్క విలువను తెలుసుకున్నారో, దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ మాటలు ఎలా అనిపించాయంటే నేను నిజంగా వండర్ఫుల్. అయితే కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ కూడా ఉన్నారు, వాళ్ళు నశించిపోయేవారు. వాళ్ళకి మాత్రం ఎలా ఉన్నాయంటేనండి, మొదలెట్టారా బాబు, మళ్ళీ కొత్త గొర్రె బిడ్డ వచ్చారు, ఇంకొక కొత్త గొర్రె బిడ్డ. మనం కూడానండి, ఇప్పుడు మీరు కూడా మీ ఇంటి దగ్గర మీరు బాగా ఆలోచించినట్లయితే మీరు చదువుకున్న కాలేజీలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, కడుపు మంటతోటి కుళ్ళుకుపోయే వాళ్ళు కూడా ఉంటారండి. గొర్రె బిడ్డ అంటారు, దేవుని బిడ్డ అంటూ ఉంటారు, రకరకాలుగా అవహేళన చేస్తూ ఉంటారు. అలాగే దేవుని కొరకు బ్రతికే వాళ్ళు, లేదంటే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారు మాత్రం ప్రోత్సహిస్తూ ఉంటారండి. బ్రదర్, ప్రార్థన చేద్దాం బ్రదర్, మనం అలా చేద్దాం బ్రదర్, ఇలా చేద్దాం బ్రదర్, మన ఇద్దరం కలిసి బైబిల్ స్టడీ చేద్దాం బ్రదర్, మన ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకుందాం బ్రదర్, మన ఇద్దరం కలిసి దేవుని ఆరాధిద్దాం బ్రదర్, మనందరం కలిసి దేవునిలో ఎదుగుదాం. ఎవరు ఎంతగా ఎలా ఉంటారంటే, ఎవరైతే రక్షణలోకి రావాలనుకునేవారు ఉంటారో వాళ్ళు, ఎవరైతే
నాశనానికి నరకానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం అనేక రకాల పేర్లు పెట్టి అనేక రకాలుగా మాట్లాడుతుంటారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు, అనేక రకాలుగా హింసిస్తుంటారు, అనేక రకాలుగా నోరు పారేసుకుంటుంటారు, అనేక రకాలుగా చెత్తగా మాట్లాడుతుంటారండి. ఒక బ్రాండ్ చూడండి, మీరు బాగా ఆలోచించినట్లయితే ఇంతకుముందు నువ్వు ఎవరికి తెలియదు, అసలు నిన్ను ఎవడు పట్టించుకోడు, నీకు సంబంధించి డిస్కషన్సే రావు, నువ్వెవరో ఒక అనామకుడివి, నువ్వెవరో ఒక అనామకురాలివి, నువ్వు ఎవరికీ తెలీదు. అలాంటిది దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళకి ఒక మాదిరిగా నిలబెడుతున్నారు. దేవుణ్ణి అసహించుకునే వారికి మరణపు వాసనగా నిన్ను చూపిస్తున్నారు. అంటే మనకు సమాజంలో ఒక బ్రాండ్, సమాజంలో మాత్రమే కాదండి, మనం ఉన్నటువంటి ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన దూతల ఎదుట మన గురించి మాట్లాడుతున్న మాటలో మనకిచ్చినటువంటి ఐడెంటిటీ, మనకిచ్చినటువంటి గొప్ప పేర్లు కనుక మీరు ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రభువుని నమ్ముకుంటే మనకు వచ్చే పేర్లు ఈ భూమి మీద మాత్రమే ఆగిపోతున్నాయి అనుకోకండి. భూమి మీద నమ్ముకుంటే దేవుని కొరకు బ్రతికేవారు మా మంచి అన్నయ్య మంచి విషయాలు చెప్తున్నారు, మంచి అక్క మంచి విషయాలు చెప్తున్నారు, మంచి తమ్ముడు భలే మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి. మీరు ఆలోచిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే ఈ భూమి మీద మాత్రం అనుకుంటారు మీరు కాదండి. మీరు చూస్తే 9వ వచనం మీరు చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏం పేర్లు ఉన్నాయండి మనకి? ఏర్పరచబడిన వంశమును, తర్వాత రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, మంచి మంచి పేర్లండి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, తర్వాత పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. యూ హ్యావ్ వండర్ఫుల్ ఐడెంటిటీ విచ్ వాజ్ గివెన్ బై గాడ్. పరలోకములో ఉన్నటువంటి దేవాది దేవుడు నీకు నాకు ఎప్పుడైతే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చామో వచ్చిన వెంటనే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హోదా ఇస్తున్నారండి ఆయన. ఏంటి ఆ పేర్లు? ఎంతకి? ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటానండి. ఏమంటే మిగిలినటువంటి వాళ్ళు ఎవరో సినిమాకి వెళ్ళినా కానీ ఇంకెవడో మాట్లాడో ఆశ్చర్యంగా చూడడం, ఎవరో పిసినారాలు వెళ్తే తప్ప. పిసినారాలు వెళ్ళినా కూడా పెద్ద ఫీల్ అవరు. కానీ ధైర్యం ఉంటే చర్చికి వెళ్తున్న నీవు ఒక్కసారి బైబిల్ పట్టుకొని బైబిల్ తోటి సినిమా హాల్ గేట్ దాటి చూద్దాం, సినిమా హాల్లోకి వెళ్ళి చూద్దాం. ఏమండి, కనీసం ఒక 30-40 మంది మినిమం 30-40 మంది నిన్ను, సరే 30-40 అనుకోకపోతే కనుక నీకు కొన్ని మాటలు అయితే వినబడతాయండి. బ్రదర్ మీరు క్రిస్టియన్ కదా, మీకు బుద్ధి ఉందా? బ్రదర్ మీరు క్రిస్టియన్ కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? బ్రదర్ మీరు ప్రభువు నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమండి, చాలామంది అంటూ ఉంటారండి, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారండి. మీరు ఆలోచించినట్లయితే కనుక, మీరు యేసయ్యని నమ్ముకున్నారు కదా, ఎందుకు సినిమాకి వెళ్తున్నారు? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, సినిమాకి ఎందుకు వస్తున్నారు అని క్రిస్టియన్స్ కాదు అడిగేది, మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారండి. చూడండి, కంటికి కనబడుతున్నటువంటి సిన్ కాబట్టి అలా అడుగుతున్నారు. కనిపించనివి ఎన్నో చేస్తే దేవుడు నిన్ను గద్దిస్తారు, అది వేరే విషయం. కానీ మీరు ఆలోచిస్తే సమాజంలో నీకంటూ ఎదుటివారి చూపుల్లో, ఎదుటివారి హృదయంలో వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోపోయినా, వాళ్ళు యేసు ప్రభు వారిని అంగీకరించకపోయినా, నీవు యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత నీకంటూ దేవుడు ఇచ్చినటువంటి ఒక గుర్తింపు చూసారు ఎంత గొప్పగా ఉందో. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఎందుకండి సినిమాకి వెళ్తున్నారు? మీరు జీవము గల యేసయ్యని నమ్ముకున్నారు కదండి, ఎందుకని ఇలా చేస్తున్నారు? ఏమండి, సేవకులు అయితే గద్దిస్తారు కూడా, తప్పు బ్రదర్ అలా చేయకూడదు, యూ షుడ్ నాట్ డూ లైక్ దట్ అని చెప్పేసి సేవకులు అయితే గద్దిస్తారు కూడా. అంటే అంత గొప్ప ప్రత్యేకత ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని విశ్వసించిన తర్వాత మనకు వచ్చింది.